దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. మన ప్రభువును ప్రియరక్షకుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈనాటి దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. నేటి దినమున ధ్యానం చేసినటువంటి అంశము దేవుని యొద్దకు వస్తే. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం దేవునికి సమీపంగా ఉన్నప్పుడు, మనం దేవుని దగ్గరకు తరచుగా వస్తూ ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నప్పుడు, మన హృదయం దేవునికి అతి సమీపంగా ఉన్నప్పుడు, మనం ఆయనతో అనుదినము సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మనం దేవునిలో ఉంటున్నట్టు, మనం దేవునితో సహవాసం చేస్తున్నట్టు. కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆయన వద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయడు. దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు. అనుదినము అనుక్షణము తన బిడ్డలను కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడు. కనుక దేవుడు ప్రేమతో తెలియచేసినటువంటి మాట, నా యొద్దకు రండి, లేదా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు మన యొద్దకు వచ్చినప్పుడు ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరుగుతాయో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేవుడు మన యొద్దకు వచ్చినప్పుడు, మనం దేవుని యొద్ద ఉన్నప్పుడు, మనం దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ఆయన కూడా మనకి సమీపంగా ఉంటాడు. దేవుడు మనకు సమీపంగా ఉంటే, లేదా మనం దేవుని దగ్గరకు వస్తే కలిగేటువంటి మేలులు, ఏ విషయాల్లో మనకు మేలు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం, కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. యోనా జీవితం గమనిస్తే, కష్టాల మధ్య ఉన్నప్పుడు, శ్రమల మధ్య ఉన్నప్పుడు, ప్రత్యేకంగా ఈ సందర్భంలో యోనా తిమింగలం గర్భంలో ఉన్నప్పుడు తాను ఎందువల్ల ఆ పరిస్థితుల్లోకి వెళ్ళాడో అది జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి దూరమైపోయినటువంటి యోనా తన తప్పును తాను తెలుసుకున్నప్పుడు, మరలా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అని గ్రహించినప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి మరి దేవుని సహాయాన్ని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు యోనాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ. ఆ రక్షణ ఏంటంటే, ప్రమాదంలో ఉన్నటువంటి యోనా మరి తిమింగలం గర్భంలో నుంచి బయటకు క్షేమంగా రావటం. అంటే దేవుని యొద్దకు మనం వస్తే దేవుడు మనకు రక్షణ ఇస్తాడు. ఇది 2 విధాలుగా. ఒకటి, శరీరపరంగా అపాయములు, శ్రమల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఉన్నప్పుడు దేవుడు శరీరానికి కావలసినటువంటి రక్షణ కాపుదలు ఇస్తాడు. అలాగే పాపము నుండి, శాపము నుండి, అపవాది యొక్క తంత్రాల నుండి, అపవాది యొక్క ఏలుబడి నుండి దేవుడు విడుదల ఇస్తాడు. ఇది ఆత్మీయ రక్షణ. కనుక పాపమునకు బానిసగా ఉండేటువంటి ఆ పరిస్థితి నుండి దేవునికి లోబడేటువంటి ఆ స్థితిలోకి, దేవుని మార్గాల్లో నడిచేటువంటి ఆ స్థితిలోకి దేవుడు నడిపిస్తాడు. కనుక దేవుని దగ్గరకు యోనా వచ్చాడు కాబట్టి యోనాకు దేవుడు రక్షణ ఇచ్చాడు. ఈ రోజున నీకు కూడా నువ్వు దేవుని దగ్గరకు వస్తే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, దేవుడు నిన్ను రక్షించి కాపాడగల సమర్థుడు. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన గ్రంథము 130వ సంకీర్తన
4వ వచనం, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును, నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం దేవుని దగ్గరకు రాకుండా, దేవుని అడగకుండా నా పాపాలు క్షమించంటే లేదా మనసులో అనుకుంటే అది సరైన విధానం కాదు. మనం ఖచ్చితంగా దేవుని దగ్గరకు వచ్చి చేసిన ప్రతి తప్పును కూడా వేదనతో, కన్నీటి మనసుతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన తప్పులన్నీ కూడా క్షమించేస్తాడు. ఇక ఎన్నడూ కూడా మునుపటివి జ్ఞాపకం చేసుకోనని చెప్పినట్లుగా ఆయన ప్రతి పాపమును కూడా ఆయన తుడిచివేస్తాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనకు క్షమాపణ దొరుకుతుంది. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నట్ల అతడు దేవుణ్ణి అడగవలెను, అతడు దేవుణ్ణి అడగవలెను. ఎవరికైనా సరే, ఏ వయసులో వారే సరే, ఎవరైనా సరే దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నాకు జ్ఞానం లేదు, అయ్యా నాకు మరి మతిమరుపు, అయ్యా నేను మరి గుర్తు పెట్టుకోలేకపోతున్నాను, ప్రతిదీ కూడా నీ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయంలో నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి అడిగితే ఆయన కాదండు, ఆయన త్రోసివేయడు, అందరికీ ధారాళముగా దయచేవాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని దగ్గర ఎలాంటి పార్షియాలిటీ, పక్షపాతము, విభేదాలు, తేడాలు ఏముండవు. దేవుని ఎందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టించి చూసేటువంటి దేవుడు. కనుక నీ హృదయ పరిస్థితులు నువ్వు దేవునికి చెప్పుకున్నప్పుడు నీ ఉన్న పరిస్థితుల నుంచి దేవుడు ఎలాగూ బయటపడాలో దేవుడు చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ జ్ఞానం మనకి కావాలి. ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడికి దేవుని జ్ఞానం కావాలి. లేకపోతే ఈ అపాయకరమైనటువంటి ఈ లోకపు శోధనలో పడిపోవటానికి అవకాశం ఉంటుంది. దేవుని జ్ఞానం ఉన్నప్పుడు తప్పకుండా నీవు ఆ జ్ఞానంతో నడుచుకోవటానికి ఏ ఏ పరిస్థితుల్లో ఎలాగ స్పందించాలి, ఏ ఏ పరిస్థితుల్లో ఎలాగ నడవాలి, ఏ ఏ పరిస్థితుల్లో ఎలాగున్న ప్రభు వైపు నిలకడగా ఉండాలి, ఈ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మరి రక్షణ దొరుకుతుంది, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు క్షమాపణ దొరుకుతుంది, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు జ్ఞానము దొరుకుతుంది. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మన మొర ఆలకిస్తాడు. నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని దేవుడు చెబుతున్నాడు. ఎంతటి ధైర్యంతో కూడినటువంటి మాట, ఎంత సంతోషించదగినటువంటి మాట. కాబట్టి దేవుని దగ్గర వచ్చి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వింటాడు. ఈ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా, ఈ ప్రార్థనకు దేవుడు సహాయం చేస్తాడా లేదా, ఈ ప్రార్థన దేవుని ఎందుకు చేరిందా లేదా అనేటువంటి సందేహాలు ఏమాత్రం కూడా ఉండవు. ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు, నీవు నా దగ్గరకు వచ్చి మొర పెడితే, నా సన్నిధిలోకి వచ్చి మొర పెడితే, నీవు మోకరించి నీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థిస్తే ఆయన నీ వైపు చూస్తాడు. ఈ రోజున మనుషులు డబ్బును చూస్తున్నారు, హోదాను చూస్తున్నారు, పలుకుబడిని చూస్తున్నారు, నీ ఉన్నత స్థితిని చూస్తున్నారు. కానీ దేవుడు ఇవేమి చూడకుండా నీ వేదన, నీ పరిస్థితి, నీ హృదయ బాధ, నీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆయనకు నువ్వు తెలియజేసుకున్నట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. ఏ విధంగా నిన్ను పైకి లేపాలో, ఏ విధంగా నిన్ను ఉన్నతంగా చేయాలో, ఏ రీతిగా నిన్ను గొప్పవాడిగా చేయాలో దేవునికి తెలుసు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మరి నువ్వు వచ్చినప్పుడు, ఆయన దగ్గర నువ్వు వేడుకున్నప్పుడు నీకు రక్షణ దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది, జ్ఞానము దొరుకుతుంది. అలాగే నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వబడుతుంది. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొని
ప్రభు వైపు నమ్మకంగా జీవించడానికి, ప్రభువుని అడగటానికి అటు కృపా సమాధానాలు దేవుడు మెండుగా దయచనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ మాటల చేత హెచ్చరించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మీలో జ్ఞానం ఎవరికైనా తక్కువగా ఉంటే నన్ను అడగాలన్నారు. నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది, నీ యొద్ద రక్షణ దొరుకుతుంది, నీ యొద్ద ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. కనుకనైనా ఈ ఇంటి విషయాలలో నీ వైపు చూసి నీ మీద ఆధారపడి నీ త్రోవలో నడిచేటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరికి మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నా. నాయన, నీ బిడ్డలు ఏ పనుల విషయాల్లో తలపెట్టాలని ప్రారంభించాలని ఆశ కలిగి ఉన్నారు, ఏ విషయంలో సహాయం కొరకై నేను మొరపెడుతున్నారు, అటు విషయంలో సహాయం చేయండి. ప్రతిమైనటువంటి బాధ, వేదన, శోధన, దిగులు, చింతలు అన్నిటిలో నుంచి ప్రభు విడుదలిచ్చి, అపవాది యొక్క తంత్రాల నుండి విడుదలనిచ్చి, క్షేమముతో నాయన నీ దీవులతో వర్ధలింప చేసి మేలుతో నింపమని, ఈ దినచర్య అంతట్లో తోడుగా ఉండి కాపాడి సంరక్షించి మహిం పొందుకోమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం మీ తోడుగా ఉండని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.